హాయ్ అండి. మీలో ఎంతమంది తిరుపతి మెట్ల మార్గాన కొండ మీదకి వెళ్లారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బేసిక్‌గా నేను చాలా విసుక్కునే పర్సన్ అనమాట. ఎక్కువ దూరం నడవడానికి కూడా కొన్నిసార్లు ఇష్టపడను. కానీ ఎప్పటినుంచో మొక్కుకున్న మొక్కు కాబట్టి ఎట్టి పరిస్థితిలోనైనా కాలినడకనే తిరుమలకి వెళ్దాము అని చెప్పేసనైతే నేనైతే స్టెప్స్ ఎక్కాననమాట. ఆ ఒక్కరోజు నాకు కొంచెం కాళ్ళైతే నొప్పిగా ఉన్నాయండి. అదేంటో ఆ తర్వాత స్వామివారిని చూసిన తర్వాత నా నొప్పులన్నీ ఎటెళ్ళిపోయాయో కూడా తెలీదు. అంత డివైన్ పవర్ ఉందండి మన తిరుమలకి మట్టుకు. మీరు ఎంతమంది కనెక్ట్ అవుతారో నాకు చెప్పండి. ఇవైతే జింకలన్నమాట. దారి పొడవునా కొన్ని ప్లేసెస్‌లో అయితే మాకు జింకలు కనిపించాయి. ఇంకా నయం పులి కనిపించలేదు. ఇవన్నీ అయిపోయినాక ఇంకా స్టెప్స్ ఎక్కి యాక్చువల్‌గా 3000 అబోవ్ ఉంటాయన్నమాట స్టెప్స్. కొంత మార్గం మట్టుకు ఇలాగ ప్లెయిన్ ఏరియాలో నడిచేదే ఉంటది. నడుస్తున్నంత సేపు ఎంత తొందరగా తిరుమల వస్తదా? ఎంత తొందరగా తిరుమల వస్తదా? అనుకున్నాను. వచ్చేసిన తర్వాత అప్పుడే ఇంత దూరం నేను ఒక్కదాన్నే నడుచుకొని వచ్చేసానా అనిపించింది. బాయ్ బాయ్.